హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొత్తగా రివైజ్ అయినటువంటి ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా పాలసీలో ఉన్నటువంటి వెయిటింగ్ పీరియడ్ మరియు ఎక్స్క్లూజన్స్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను పాయింట్ టు పాయింట్ మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది వస్తుంది. న్యూ ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా వెయిటింగ్ పీరియడ్ అండ్ ఎక్స్క్లూజన్స్ అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇందులో ఫస్ట్ 30 days వెయిటింగ్ పీరియడ్. Expenses related to the treatment of any illness within 30 days from the first policy commencement date shall be excluded except claims arising due to an accident provided the same are covered. అంటే 30 days వరకు ఎటువంటి ఇల్నెస్ ఆర్ డిసీజెస్కి సంబంధించినటువంటివి కవర్ కావు. ఆఫ్టర్ 30 days తర్వాత మాత్రమే కవర్ అవుతుంది. అయితే వితిన్ ద 30 days ఏమైనా యాక్సిడెంట్స్ జరిగితే మాత్రము కవరేజ్ అనేది ఉంటుంది. ద వితిన్ రిఫర్డ్ వెయిటింగ్ పీరియడ్ ఈజ్ మేడ్ అప్లికేబుల్ టు ద ఎన్హాన్స్డ్ సమ్ ఇన్ష్యూర్డ్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ గ్రాంటింగ్ హయ్యర్ సమ్ ఇన్ష్యూర్డ్ సబ్సిక్వెంట్లీ. అయితే మనకున్నటువంటి పాలసీని రెన్యువల్ టైంలో మనం ఏదైతే సమ్ ఇన్ష్యూర్డ్ పెంచుకుంటామో ఆ సమ్ ఇన్ష్యూర్డ్కి సంబంధించి కూడా ఈ వెయిటింగ్ పీరియడ్ ఇదే విధంగా ఉంటుంది. స్పెసిఫైడ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ 24 months ఫ్రమ్ ద ఫస్ట్ పాలసీ ఇన్సెప్షన్ ఆఫ్ ద పాలసీ. అయితే స్పెసిఫిక్ డిసీజెస్కి సంబంధించి మనము 24 months తర్వాత ఈ పాలసీలో కవర్ కావడం జరుగుతుంది. In case of enhanced sum insured, the exclusions shall be applied afresh to the extent of sum insured increase. మనము పాలసీ రెన్యువల్ టైంలో మన సమ్ ఇన్ష్యూర్డ్ ఎప్పుడైతే పెంచుకుంటామో దానికి సంబంధించినటువంటి వెయిటింగ్ పీరియడ్ కూడా 24 months ఉంటుంది. If any of the specified disease falls under the waiting period specified for PED, then the longer of the 2 years, that is 4 years, equals to 48 months waiting period shall apply. అయితే మనము పాలసీ తీసుకున్న తర్వాత అయితే ఎక్కడైతే పీఈడి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అని తెలుస్తుందో దానికి సంబంధించి అంటే స్పెసిఫైడ్ వెయిటింగ్ పీరియడ్లో 2 years, ఈ స్పెసిఫైడ్ వెయిటింగ్ పీరియడ్లో పీఈడికి సంబంధించిన డిసీజ్ కనుక ఫైండ్ అవుట్ అయితే ఇంకా నెక్స్ట్ 2 years అంటే 48 months తర్వాత కవర్ కావడం అనేది జరుగుతుంది. ద వెయిటింగ్ పీరియడ్ ఫర్ లిస్టెడ్ కండిషన్స్ షెల్ అప్లై ఈవెన్ ఇఫ్ కాంట్రాక్టెడ్ ఆఫ్టర్ ద పాలసీ ఆర్ డిక్లేర్డ్ అండ్ యాక్సెప్టెడ్ వితౌట్ ఏ స్పెసిఫిక్ ఎక్స్క్లూజన్స్. అయితే మనం పాలసీ తీసుకున్న తర్వాత మనకి ఈ కింది డిసీజెస్కి సంబంధించి వెయిటింగ్ పీరియడ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. లిస్ట్ ఆఫ్ ద స్పెసిఫిక్ డిసీజెస్ ఆర్ ప్రొసీజర్స్. ఇందులో చూడండి, ఫస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ కాటరాక్ట్ అండ్ డిసీజెస్ ఆఫ్ ద యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ ఛాంబర్ ఆఫ్ ద ఐస్, డిసీజెస్ ఆఫ్ ఈఎన్టీ, డిసీజెస్ రిలేటెడ్ టు థైరాయిడ్, బెనైన్ డిసీజెస్ ఆఫ్ ద బ్రెస్ట్. సెకండ్ subcutaneous benign lumps, sebaceous cyst, dermoid cyst, mucus cyst, Lippisch carpal tunnel syndrome, trigger finger lipoma, neurofibroma, fibroadenoma, ganglion and similar pathology. థర్డ్ వచ్చి ఆల్ టైప్స్ ఆఫ్ హెర్నియా. ఫోర్త్ ఆల్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ అండ్ రిలేటెడ్ సర్జరీస్.
all treatments, conservative, operative treatment, and all types of intervention for disease related to tendon, ligament, fascia, bones, and joint included arthroscopy and arthroplasty, joint replacement other than caused by accident. యాక్సిడెంటల్గా అయితే ఇవన్నీ కవర్ అవుతుంది. యాక్సిడెంటల్ కాకుండా ఉంటే ఇవి స్పెసిఫైడ్ వెయిటింగ్ పీరియడ్లో ఉంటుంది. 6th పాయింట్, ఆల్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ degenerative disc and vertebral disease including replacement of bones and joints and degenerative diseases of the musculoskeletal system, prolapse of intervertebral disc other than caused by accident. 7th point, desmoid tumor, umbilical granuloma, umbilical sinus, umbilical fistula, all treatments conservative, interventional, laparoscope and open related to the hepatopancreato biliary diseases including gallbladder and pancreatic calculi, all types of management for kidney calculi and genitourinary tract calculi. 9th point, all treatments conservative, interventional, laparoscopic and open related to diseases of cervix, uterus, fallopian tubes, ovaries other than due to cancer, uterine bleeding, pelvic inflammatory diseases, all diseases of prostate structure, urethra, all obstructive uropathies. 11th point, benign tumors of epididymis, spermatocele, varicocele, hydrocele. 12th point, fistula, fissure in ano, hemorrhoids, philonodal sinus and fistula, rectal prolapse, stress in continence. 13th point, varicose veins and varicose ulcers. 14th, congenital internal disease or defect. తర్వాత ప్రీ ఎగ్జిస్టింగ్ వెయిటింగ్ పీరియడ్ 48 months ఫ్రమ్ ద ఫస్ట్ ఇన్సెప్షన్ ఆఫ్ ద పాలసీ. మనం పాలసీ తీసుకున్న తర్వాత 48 నెలల తర్వాత మాత్రమే ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కు సంబంధించినటువంటి కవరేజ్ అనేది లభిస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్, ద ఎక్స్క్లూజన్ షెల్ అప్లై ఎ ఫ్రెష్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్ ఇంక్రీజింగ్. మనము రెన్యువల్ టైంలో మనం ఏదైతే సమ్ ఇన్ష్యూర్డ్ ఇంక్రీజ్ చేయదలుచుకుంటామో ఆ ఇంక్రీజ్ చేయదలుచుకున్నటువంటి సమ్ ఇన్ష్యూర్డ్కి సంబంధించినటువంటి పీఈడి వెయిటింగ్ పీరియడ్ కూడా 48 months ఉంటుంది. హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఎట్సెట్రా. ఇఫ్ ఎనీ మెడికల్ హిస్టరీ, డిశ్చార్జ్ సమ్మరీ, ప్రిస్క్రిప్షన్, ఫోటో ఆఫ్ ట్యాబ్లెట్ మ్యాండేటరీ. అయితే మనము పీఈడికి సంబంధించి పాలసీ తీసుకునే కంటే ముందే మనము డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనము డిశ్చార్జ్ సమ్మరీ కానీ, ప్రిస్క్రిప్షన్ కానీ, మనం వాడుతున్నటువంటి ఫోటోను కానీ ఇన్సూరెన్స్కి తెలియజేయడం అనేది మ్యాండేటరీ. ఎక్స్క్లూజన్స్ ఇవి ఈ పాలసీలో ఎప్పటికీ కూడా కవర్ కావు. ఇందులో పాయింట్ టు పాయింట్ ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్, ఇన్వెస్టిగేషన్ అండ్ ఇవాల్యుయేషన్. Expenses related to any admission primarily for diagnostic and evaluation purposes only are excluded. Any diagnostic expenses which are not related to or not incidental to the current diagnosis and treatment are excluded. Second point, rest, cure, rehabilitation and
respite care. Expenses related to any admission primarily for enforced bed rest and not for receiving treatment. Custodial care either at home or in a nursing facility for personal care such as help and activities of daily living such as bathing, dressing, moving around either by skilled nurses or assistant or non-skilled persons. Any services for people who are terminally ill to address physical, social, emotional, and spiritual needs. Third, obesity or weight control. Fourth point, change of gender treatment. Fifth point, cosmetic or plastic surgery. Sixth point, hazardous or adventure sports. Seventh point, breach of law. Eighth point, treatment for alcoholism, drugs, or substance abuse or any addictive condition and consecutive thereof. Ninth point, treatment received in healthy hydros, nature cure clinics, spas, or similar establishments or private beds registered as a nursing home attached to such establishments or where admission is arranged wholly or partly for domestic reasons. 10th point, dietary supplements and substances that can be purchased without prescription, including but not limited to vitamins, minerals, and organic substances unless prescribed by a medical practitioner as part of hospitalization claim or daycare procedure. 11th point, refractive error. Expenses related to the treatment for correction of eyesight due to refractive error less than 7.5 diopters. 12th point, unproven treatments. Expenses related to any unproven treatment, services and supplies for or in connection without any treatment. Unproven treatments are treatments, procedures or supplies that lack significant medical documentation to the support their effectiveness. 13th point, sterility and infertility. 14th point, maternity. Expenses towards miscarriage unless due to an accident and lawful medical termination of pregnancy during the policy period. Medical treatment expenses traceable to childbirth including complicated deliveries and cesarean sections incurred during hospitalization except ectopic pregnancy. ఇందులో స్పెసిఫిక్ ఎక్స్క్లూజన్స్ ఏంటంటే సర్కమ్సెస్ prepucioplasty, frenuloplasty, prepucial dilation and removal smegma. Second point, congenital external condition, defects, anomalies. Convalescence, general debility, run down condition, nutritional deficiency states. Fourth point, intentional self injury. Fifth point, injury, disease directly or indirectly caused by or arising from a attributable to war, invasion, act of foreign enemy, warlike operations. Sixth point, injury or disease directly or indirectly caused by, contributed to by nuclear weapons and materials. Seventh point, autologous derived stromal vascular fraction, chondrocyte implantation
procedures using platelets rich plasma and infra-articular injection therapy. 8th point, expenses incurred on enhanced external counter pulsation therapy and related therapies, chelation therapy, hyperbaric oxygen therapy, rotational field quantum magnetic resonance therapy, VAXD, low level laser therapy, photodynamic therapy and such other therapies similar to those mentioned herein under this exclusion. 9th point, unconventional, untested experimental therapies. 10th point, biologicals except when administered as an inpatient when clinically indicated and hospitalization warranted. All treatments for priapism and erectile dysfunctions. 12th, inoculation or vaccination except for post-bite treatment and for medical treatments for therapeutic reasons. 13th, dental treatments or surgery unless necessitated due to accident, injuries and requiring hospitalization, dental implantation are not payable. 14th point, medical and or surgical treatment of sleep apnea, treatment for endocrine disorders. 15th point, hospital registration charges, admission charges, record charges, telephone charges and such other similar expenses. Cost of spectacles and contact lens, hearing aids, cochlear implants and procedures, walkers and crutches, wheelchairs, CPAP, BIPAP, continuous ambulatory peritoneal dialysis, infusion pump and such other similar aids. 17th point, any hospitalization which are not medically necessary dues not warrant hospitalization, existing diseases disclosed by the insured and mentioned in the policy schedule. 19th point, other excluded expenses as detailed in the website www.starhealth.in. ఇవన్నీ కాకుండా మనకు కంపెనీ స్పెసిఫికేషన్ ఎక్స్క్లూజన్స్ లిస్ట్ అనేది ఉంటుంది. అందులోపట మనకు కొన్ని అమౌంట్ అనేది మనకు ఎప్పటికి కవర్ కాదు. ఇవన్నీ కూడా మన పాలసీలో ఎక్స్క్లూజన్స్గా ఉంటుంది. ఫ్రెండ్స్, కొన్ని వర్డ్స్ మెడికల్ వర్డ్స్ ఉన్నవి. ఆ మెడికల్ వర్డ్స్ చదవడంలో కొంచెం పొరపాటు జరిగి ఉండొచ్చు. దాన్ని పాజిటివ్గా తీసుకోండి ఫ్రెండ్స్. అయితే ప్రతిదాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కుదరదు. కాకపోతే మీరు ఈ పాలసీలో ఉన్నటువంటి వెయిటింగ్ పీరియడ్కి సంబంధించిన డిసీజ్ మరియు ఎక్స్క్లూజన్స్కి సంబంధించినటువంటి డిసీజెస్ ఏవైతే ఉన్నాయో మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. పాలసీ రిలేటెడ్గా ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.